హరి క్యూటీ. ఈరోజు మన ఇంట్లో అయితే బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ నేనైతే 6 కప్పులు బియ్యం అయితే తీసుకున్నాను, బాస్మతి బియ్యం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని సో గీ వేసేసుకొని అది వాటర్ టైప్ వచ్చేంత వరకు హీట్ చేసేసుకొని దాంట్లో అయితే మనం హీట్ చెక్ చేసుకొని హీట్ అయిపోయిన తర్వాత కాజు అయితే సపరేట్ చేసుకొని అన్ని గీలో వేసుకొని వేపుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, లైట్ ఫ్లేమ్లో వేపుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. లైట్ ఫ్లేమ్లో బ్రౌనిష్ కలర్లో వచ్చేంతసేపు వేపాలి. వేపిన తర్వాత మనం జీడిపప్పుని అయితే సపరేట్ చేసుకుంటాం అనమాట. ఒక బౌల్లో సపరేట్ చేసుకొని చూడండి లైట్ కలర్ ఫ్లేమ్ వచ్చేసింది కదా. సో ఇలా అయిన తర్వాత మనం సపరేట్ చేసుకోవడమే అన్నిటినీ. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనమాట. అదే నూనె తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాయలు అండ్ దాల్చిన చెక్క, ఇవన్నీ మనం ఎంతైతే క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి వాల్యూమ్ వేసుకోండి. లవంగాయ అన్నీ బిర్యానీకి రిలేటెడ్ అనమాట. అవన్నీ వేసేసుకున్న తర్వాత లైట్ ఫ్లేమ్లో మనం వేపుకోవాలి వాటిని అన్నిటినీ. సో చూస్తున్నారు కదా. సో అలా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా మొత్తం వేసుకున్న తర్వాత ముందైతే మనం క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకుంటాం. సో అవి వేసేసుకొని ఆయిల్లో వాటిని కూడా బిర్యానీ దినుసులతో పాటు అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత మిర్చి కూడా వాటితోనే వేసేసుకోండి. అండ్ దాంతోపాటు కూడా ఆనియన్స్ కూడా వేసేసుకోండి. బార్గా కట్ చేసుకోండి ఆనియన్స్, వీడియోలో చూసే విధంగా. అది బాయిల్ అవుతుంటేనే చాలా స్మెల్ వస్తుందండి. అసలు మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ లాగా అయితే ఉండదు, టోటల్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఆనియన్స్ కూడా వేసేసాము. లైట్ ఫ్లేమ్లో అయితే ఏగుతున్నాయి అన్నమాట. ఇవి కూడా అంతే, లైట్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇంకా వేపుకున్న తర్వాత మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేయండి. సో ఈ విధంగా కలుపుకోండి. ఇవి వేసినప్పుడు మాత్రం స్మెల్ మస్తు వస్తుంది. సో మొత్తం అలా కలిపేసుకోవాలి. ఇంకేంటి గాయస్, ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారు కదా, కామెంట్ చేయండి. అండ్ ఈ పేస్ట్ అయితే గసగసాలు పేస్ట్ అండ్ జీడిపప్పు పేస్ట్ అనమాట. ఈ రెండింటిని ముందే మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము. సో అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బిర్యానీ అనేది. ఇది కూడా అంటే దినుసుల పౌడర్ అండి. అది మామూలుగా ఇవి దాచిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదండి, సో దాని పౌడర్ అనమాట. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈరోజు ఏం లేదండి స్పెషల్, సో సండే కదా, అందుకని చెప్పి ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాం బిర్యానీ. మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి రెసిపీ అయితే యాడ్ చేస్తున్నాను.
సో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి, చాప్ చేసుకొని నీట్గా యాడ్ చేసుకొని లిటిల్ బిట్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి ఎంత సరిపోతుందో అనేసి. మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉంచుకుంటాం కదా, సో అలా ఉన్న తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి లిమిటెడ్లో వాటర్ అనేది వేసుకోవాలండి. మేమైతే రైస్ కుక్కర్లో వేసేసినాం ఇట్లా చేసేసి. సో అప్పుడైతే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట రైస్. మేమైతే 6 కప్స్ తీసుకున్నాం బాస్మతి రైస్. సో 6 కప్స్కి 1 కప్కి 1.5 లెంత్ అనమాట వాటర్ అనేది ఈక్వల్గా. 1 కప్ రైస్ ఈజ్ ఈక్వల్ టు 1.5 కప్ వాటర్ అనమాట 6 కప్స్కి అట్లా. సో ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరిగించాలన్నమాట ఈ వాటర్. కొంచెం చూసారు కదా, అలా మరిగించేసిన తర్వాత వాటర్ అయితే రైస్ కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాం. సో చూసేసారు కదా, రైస్ కుక్కర్లోకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా దాని లుక్ అయితే ఎలా ఉందో. పైన జీడిపప్పు అయితే గార్నిష్ వేసేసాం.